హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్కే తెలుగు హిందీ కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి కిచిడి చేస్తున్న. వెజిటేబుల్ కిచిడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించిన ఫ్రెండ్స్. వీడియోలో లాస్ట్ వరకు ఉండండి. ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం రండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను 1 కప్పు నార్మల్ బియ్యాన్ని తీసుకున్నా. అంటే మేము రోజు వాడే బియ్యంతోటే కిచిడి చేసి చూపిస్తున్నాను. బాస్మతి బియ్యంతో కూడా చేయవచ్చు, కానీ నేను ఇక్కడ రోజు వండే బియ్యంతోటే కిచిడి చేస్తున్నాను. ఈ కప్పు బియ్యాన్ని కుక్కర్లో వేసుకోవాలి. ఇప్పుడు సగం కప్పు పెసరపప్పు తీసుకోవాలి. పెసరపప్పు లేని వాళ్ళు కందిపప్పు కూడా తీసుకునవచ్చు, శనగపప్పు కూడా తీసుకునవచ్చు. పెసరపప్పు ఉంటే చాలా బాగుంటుంది. ఇక ఇప్పుడు బియ్యం లోపల ఈ పప్పు వేసి మొత్తం మిక్స్ చేసుకొని వాష్ చేసుకోవాలి. 2-3 సార్లు వాష్ చేసుకొని ఉంచుకోవాలి. ఫస్ట్ అయితే బియ్యం క్లీన్ చేసుకోవాలి. తర్వాత పప్పులో కూడా ఏమైనా ఉంటే పురుగుల వల్ల క్లీన్ చేసుకొని తర్వాత వాష్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, వాష్ చేసిన తర్వాత చూపిస్తున్నాను నేను. ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 6 కప్పుల వాటర్ యాడ్ చేస్తున్నాను. మనకి బియ్యం పప్పు ఉడకడానికే కావాలి, అందు గురించి తర్వాత మళ్ళీ యాడ్ చేసుకోవాలి వాటర్ని. ఇప్పుడు ఇందులో 1 రెమ్మ కరివేపాకు, కొద్దిగంత ఉప్పు, కొద్దిగంత పసుపు వేసుకోవాలి. సగం స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మూత ఉంచి జీలకర్ర 1 టీ స్పూన్ మూత ఉంచి గ్యాస్ ఆన్ చేసి కుక్కర్ ఉంచుకొని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్ చూద్దాం. 2 ఉల్లిగడ్డలు, 2 టమాటాలు, 1 క్యాప్సికమ్, పెద్ద మిరపకాయ, 1 ఆలుగడ్డ, సగం వాటెడు పచ్చి బఠానీలు, 4-5 వెల్లిపాయలు పొట్టు తీసి కచ్చపక్కగా దంచుకోవాలి. ఇక్కడ చూడండి, కుక్కర్ మూత తీసి చూద్దాం అన్నం పప్పు ఉడికిందా లేదా అని. ఇక్కడ చూడండి, మొత్తం అయితే ఉడికింది. ఇప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకోవడానికి. చాలా బాగా సాఫ్ట్గా ఉడికింది. ఇందులో నేను 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసిన. ఎంత పల్చాగా ఉంటే అంత బాగుంటుంది కిచిడి. మీకు పల్చాగా ఇష్టం లేకుంటే తక్కువ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ప్రతి గురువారం వేరే వేరే కిచిడీలు చేస్తాను. సాయిబాబా ప్రసాదం పెట్టడానికి సాయిబాబాకి అలా ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి ఉంచుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, హోమ్మేడ్ నెయ్యి. నెయ్యి లేని వాళ్ళు స్కిప్ చేయవచ్చు. 1 రెమ్మ కరివేపాకు, కొద్దిగంత పసుపు. పసుపు అయితే ఫస్ట్ యాడ్ చేసినాం కాబట్టి ఇందులో కొద్దిగా వేసుకోవాలి. 2-3 ఎండుమిరపకాయలు. ఇందులో ఎక్కువ కారం వేయరాదు, అందు గురించి ఎండుమిరపకాయలు వేసుకోవాలి. కావాలంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకునవచ్చు. మనం కట్ చేసి ఉంచిన ఉల్లిపాయలను వేసుకోవాలి. ఇక ఎల్లిపాయలు చూడండి, కచ్చపక్కగా దంచుకున్న. వీటి రెండింటిని బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు ఆయిల్లోనే మగ్గించుకోవాలి మూత ఉంచుకొని. ఆనియన్ కలర్ అయితే చేంజ్ కాకూడదు. ఇప్పుడు క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి, పెద్ద మిరపకాయ. తర్వాత టమాటా ముక్కలు ఆయిల్లో మగ్గేలా ఒక 5 నిమిషాలు అయితే ఉడుకుతాయి. బాగా పండిన టమాటాలు ఉంటే తొందరగానే మగ్గుతాయి, కొద్దిగా కచ్చిగా ఉంటే టైం పడుతుంది. మూత ఉంచి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. బాగా అయితే ఉడికినాయి మొత్తం వెజిటేబుల్ అయితే. ఇప్పుడు ఇందులో పచ్చి బఠానీలు, మనం ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా ఏవైనా మీ దగ్గర వెజిటేబుల్స్ ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకునవచ్చు ఈ కిచిడీలో. ఈ కిచిడి ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎవరైతే పిల్లలు తినని వాళ్ళు ఉంటారు కదా, చిన్న పిల్లలకైతే ఇలా చేసి పెట్టండి, చాలా బాగా తింటారు. ఇప్పుడు కారం పొడి యాడ్ చేసుకున్న 1 స్పూన్. ఇందులోనే వెజిటేబుల్ గరం మసాలా వేసుకున్న 1 స్పూన్.
రుచికి సరిపోయేటంత ఉప్పు అయితే చూసి వేసుకోండి. ఎందుకంటే ఫస్ట్ అయితే మనం ఉప్పు కిచిడిలో వేసినాం కాబట్టి ఇందులో చూసి యాడ్ చేసుకోండి. మళ్ళీ ఉప్పు ఎక్కువైతే కష్టము, తక్కువైతే కూడా మళ్ళీ యాడ్ చేసుకునవచ్చు. ఇక మొత్తం అయితే మిక్స్ చేసి ఒక 2-3 నిమిషాలు మగ్గినట్లు చూసుకోవాలి మసాలా మొత్తం. ఇక్కడ చూడండి మొత్తం మసాలా అయితే రెడీ అయింది. ఇప్పుడు మనం స్టవ్ పై నుంచి దించి ఇక కిచిడి ఉన్న కుక్కర్ని పెట్టుకోవాలి. అందులో ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా మొత్తాన్ని. ఇక్కడ చూడండి కింద పెట్టి కూడా మిక్స్ చేసుకునవచ్చు. నేను ఇక్కడ ఎలాగైనా కుక్కర్లో ఉంది, ఇప్పుడు ఉడికించుకోవాలి కాబట్టి నేను అలాగనే పెట్టిన కుక్కర్ని పైన, గ్యాస్ పైన. ఇక మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మొత్తం మిక్స్ చేయడం చూపిస్తున్నాను. చాలా బాగా వచ్చింది కిచిడి అయితే, కలర్ఫుల్గా అనిపిస్తుంది. అలా టేస్ట్గా కూడా ఈ కిచిడి అవుతుంది. మీరు కూడా ఇలాగనే వెజిటేబుల్ వేసుకొని కిచిడి చేసుకోండి. నేనైతే ప్రతి గురువారం చేస్తాను. ఫస్ట్ అయితే మీకు చెప్పినా కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా యాడ్ చేస్తున్నా. కొత్తిమీర లేని వాళ్ళు పుదీనా యాడ్ చేసుకోండి. పుదీనా లేని వాళ్ళు ఉంటే స్కిప్ చేయండి. నా దగ్గర 2 ఉన్నాయి కాబట్టి నేను 2 కొద్దిగా వేసుకున్నా. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసి చూపించిన ఒక 10 నిమిషాలు అయితే మూత ఉంచుకొని స్టవ్ సిమ్లో ఉంచుకొని స్లో ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి ఉడికిన తర్వాత చూపిస్తున్నాను కిచిడి. ఇప్పుడు సర్వ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ కిచిడి రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ రెసిపీలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.